ఈ క్లాస్‌లోని టాలీ అంటే ఏంటి? టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అనేదైతే చూద్దాము. టాలీ మీన్స్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ లీనియర్ లైన్ యాడ్. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ లీనియర్ లైన్ యాడ్. అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక లీనియర్ లైన్‌లో మనం ఎంట్రీ చేయడానికి టాలీ అనే సాఫ్ట్‌వేర్ యూజ్ అవుతుంది. ఈ టాలీ సొల్యూషన్స్‌కి ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే శ్యామ్ సుందర్ గోయంకా అండ్ భరత్ గోయంకా. వీళ్ళిద్దరూ కూడా ఫాదర్ అండ్ సన్ అండి. శ్యామ్ సుందర్ గోయంకా వాళ్ళ సన్ భరత్ గోయంకా. వీళ్ళిద్దరూ 1986లో ఒక కాటన్ బిజినెస్ పర్పస్‌లో ఒక పెట్రోనిక్స్ ఫైనాన్షియల్ అకౌంటెంట్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని అయితే క్రియేట్ చేశారండి. పెట్రోనిక్స్ ఫైనాన్షియల్ అకౌంట్ అనే సాఫ్ట్‌వేర్‌ని క్రియేట్ చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌ని 1991లో టాలీ సొల్యూషన్‌గా దాన్ని రీనేమ్ చేయడం అయితే జరిగిందండి. సో, టాలీ ఫాదర్ ఆఫ్ టాలీ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే గనక శ్యామ్ సుందర్ గోయంకా అండ్ భరత్ గోయంకా. ప్రెజెంట్ టాలీ సొల్యూషన్స్‌కి సీఈఓ ఎవరు అంటే భరత్ గోయంకా. టాలీ సాఫ్ట్‌వేర్ అనేది ఫ్రీ సాఫ్ట్‌వేర్ అండి. మనం నెట్ నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బిజినెస్ పర్పస్‌లో మనం ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాలి అంటే గనక పర్చేజ్ చేయాలి ఖచ్చితంగానే. ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ప్రాక్టీస్ పర్పస్‌లో అయితే మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఫ్రీ అండి. బిజినెస్ పర్పస్‌లో యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌కి, ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌కి డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండదు. ఎడ్యుకేషన్ పర్పస్‌లో మనం డేట్స్ అనేది ఎలా ఉండదు అన్ని డేట్స్ అనేది. అక్కడ బిజినెస్ పర్పస్‌లో మనం లైసెన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ అయితే డేట్ టు డేట్ అనేదైతే ఎలా ఉంటుంది. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి టాలీ ప్రైమ్ డౌన్‌లోడ్ అనైతే టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ లింకే వస్తుందండి tallysolutions.com అని. ఆ tallysolutions.com అనేది మీరు క్లిక్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అనేదైతే ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీకు ఇక్కడ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వెర్షన్ ఏముంటే ఆ వెర్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్ టాలీ ప్రైమ్ 4.1. సో, ఈ 4.1 అనే సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేస్తే మీ డౌన్‌లోడ్‌లోని డౌన్‌లోడ్ అయిపోతుంది ఇది. సాఫ్ట్‌వేర్ అనేది చాలా తక్కువ సైజ్ అయితే ఉంటుంది. సో, మీకు 2, 3 మినిట్స్‌లో సాఫ్ట్‌వేర్ అనేది ఈజీగా మనకి డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇదిగోండి మనం జస్ట్ ఇప్పుడే డౌన్‌లోడ్ అని క్లిక్ చేసాము. మనకి డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. ఒకసారి మీరు డౌన్‌లోడ్స్‌లోకి వెళ్లి చూసుకుంటే గనక సాఫ్ట్‌వేర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఒకసారి మన సిస్టమ్ డౌన్‌లోడ్స్‌లో ఏ విధంగా సాఫ్ట్‌వేర్ అయితే డౌన్‌లోడ్ అయిందో కూడా ఒకసారి చెక్ చేద్దాము. నేను దానికోసం దీన్ని క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేసి మన సిస్టమ్‌లో మై కంప్యూటర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌లోకి వెళ్లి మన సిస్టమ్‌లో సాఫ్ట్‌వేర్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ అయిందో చూద్దాము. సో, నేను ఇక్కడ డౌన్‌లోడ్‌లోకి వెళ్ళాను. సాఫ్ట్‌వేర్ చూడండి ఇదిగోండి ఈ విధంగా మనకి డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఈ సెటప్ అనే పేరుతో డౌన్‌లోడ్ అవుతుంది. ఆ సెటప్ మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే గనక ఇన్‌స్టాలేషన్ అనేదైతే స్టార్ట్ అవుతుంది. వన్స్ మీరు డబుల్ క్లిక్ చేస్తే మనకి జస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఒక మెసేజ్ అయితే వస్తుందండి. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. యెస్ అనేది క్లిక్ చేయండి. యెస్ అనేది క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేదైతే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా వస్తుందండి. ఇన్‌స్టాల్ అప్లికేషన్ అని. ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ అని క్లిక్ చేస్తే మీకిక్కడ పెర్ఫార్మింగ్ చెక్స్ అని వస్తుందండి. ఇది టోటల్‌గా మీకు గ్రీన్ కలర్‌లో వస్తుంది. అది టోటల్‌గా అయ్యేసరికి మనకి సాఫ్ట్‌వేర్ అనేదైతే ఇన్‌స్టాల్ అవుతుంది. జస్ట్ మీకు ఇలాగ ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ టాలీ ప్రైమ్ అని ఉంది కదండీ! అది క్లిక్ చేసినా మనకి టాలీ సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా దీన్ని క్లోజ్ చేసుకొని మీకు మీ డెస్క్‌టాప్ మీద చూస్తే మీకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా టాలీ ప్రైమ్ అనే ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది. జస్ట్ దానిపైన మీరు డబుల్ క్లిక్ చేసినా సరే టాలీ ప్రైమ్ అనేదైతే ఓపెన్ అవుతుంది. టాలీ ప్రైమ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఓపెన్ అవుతుంది. ఇది మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసేటప్పుడు కొంత టైమ్ అనేది తీసుకుంటుంది. ఒక 2 ఆర్ 3 మినిట్స్‌లో అయితే మనకి ఈ సాఫ్ట్‌వేర్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ స్టార్టప్ అనైతే ఓపెన్ అవుతుంది. అలాగే మీకు కంట్రీ అనేది కనిపిస్తుంది. అకౌంటింగ్ టెర్మినాలజీ ఇండియా, ఎస్ఏఏ, ఆర్‌సి అలాగే మన టాలీ సాఫ్ట్‌వేర్ అనేది ఏ పాత్‌లో ఇన్‌స్టాల్ అయింది. మీ కంప్యూటర్‌లో సి డ్రైవ్‌లో, యూజర్స్‌లో, పబ్లిక్ అనే ఫోల్డర్‌లో, టాలీ ప్రైమ్ అనే ఫోల్డర్‌లో, డేటా అనే ఫోల్డర్‌లో అయితే మనకి ఈ ఈ పాత్ అనేదైతే ఉండటం అయితే కనిపిస్తుందక్కడ. జస్ట్ మీరిక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్‌వేర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయ్యేటప్పుడు వెల్కమ్ టు టాలీ ప్రైమ్ అనొచ్చి 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ట్రై ఇట్ ఫర్ ఫ్రీ. నంబర్ 2 యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. నంబర్ 3 రియాక్టివ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. నంబర్ 4 యాక్టివ్ న్యూ లైసెన్స్. ఈ 4లోని కూడా మనకి ఫస్ట్‌ది ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. ఫ్రీ అండి సాఫ్ట్‌వేర్. మిగతా 3 లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రియాక్టివ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివ్ లైసెన్స్ అనేవి మనం పర్చేజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు సాఫ్ట్‌వేర్ పర్చేజ్ చేయాలంటే యాక్టివ్ న్యూ లైసెన్స్ అనేది. అలా కాకుండా మీరు ఆల్రెడీ పర్చేజ్ చేశారు. దానికి సో అండ్ సో డేట్ ఉంటుంది కదండీ! ఆ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టివ్ చేసుకోవాలంటే రియాక్టివ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. లేదా మన లైసెన్స్‌ని నెట్వర్క్ ద్వారా యూజ్ చేసుకోవాలంటే యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. ప్రెజెంట్ మనం ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి ట్రై ఇట్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషనల్ మోడ్ అనేది మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా టాలీ అనేదైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్‌లోని టాలీలో ఒక కంపెనీ అంటే ఏంటి? కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి? కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.